అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ప్రణవపీఠం నుంచి ఈ పూట మీకోసం ప్రసాదం వచ్చింది. అది భామామణి గారు, ఆవిడ పేరు మర్చిపోతుంటాను, సీతామణి గారి దగ్గర ఉంటాయి. అమ్మవారికి అలంకరించిన గాజులు. ఆ గాజులన్నీ ఉచితంగానే ఇస్తారండి. గాజులు మటుక్కే ఉచితంగా మీరు చిట్ట చివర ప్రవచన అయ్యాక తీసుకోవచ్చు. అంటే మగవాళ్ళే తీసుకోవాలా, ఆడవాళ్ళు తీసుకోవాలా, లేకపోతే అనుమానం ఒక్కర్లా. ఆడవాళ్ళు వేసుకుంటారు, మగవాళ్ళు కూడా కావాలంటే వేసుకుంటే పుణ్యం. ఏది మేమే అమ్మవార్లు అనుకుని ఎవరికి కావాలంటే వాళ్ళు పట్టుకెళ్ళండి, కానీ వేసుకునేవాడు మాత్రమే పట్టుకెళ్ళండి. ఏ వంకతో అయితేనే ధర్మ కార్యక్రమాన్ని వార్ధక్యంలో కూడా నిర్వహిస్తున్న వాళ్ళంతా పునర్జన్మ పొందరని, పునర్జన్మ ఒకవేళ వస్తే ఉత్తమ జన్మ వస్తుందని పెద్దలు చెప్పారు. ధర్మాన్ని నిర్వహించండి. మీ అందరూ ఒక ఉద్యమం పెట్టుకోండి. ఎవరైనా సరే తప్పనిసరిగా బొట్టు లేకుండా బయటికి రానివ్వకుండా చూడండి. మీ ఇంట్లో పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు ఈ మధ్యలో హిందువులు బొట్టు లేకుండా తిరుగుతున్నారు. వాళ్ళు హిందువులో తిరగటం లేదు, ఇంక ఏ దరిద్రపు మతమో తెలియట్లేదు. బొట్టు పెట్టుకోండి. తిలకధారణ చేయకుండా, లేదా మగవాళ్ళైతే విభూతి ధారణో ఇంకో ఊర్ధపుండ్రమో ధరించకుండా బయటకు వెళ్ళకుండా చూడండి. స్ట్రిక్ట్గా పెట్టేయండి అంతే. అన్నం పెట్టకండి అంతే చిన్నప్పటి నుంచి. మన వాళ్ళు వచ్చేసరికి ఏమో సిగ్గు మొహమాటం. అసలు మెడలో మంగళసూత్రం కూడా కనిపించకుండా చేస్తుంది ఒక ఆవిడ. అంటే దిక్కుమాల మొగుడు వదిలేసిపోయినా తీసి పక్కన పారేసినా బొట్టు పెట్టుకోవడానికే. కాబట్టి ధర్మాన్ని పాటించండి. తప్పనిసరి కుంకుమ పెట్టుకోండి. మళ్ళీ పెట్టుకున్నాకపోతే ఒక్కోసారి తప్పనిసరిగా ఇది బొట్టు పెట్టుకోండి. మొత్తం విభూతి అంతా 24 గంటలు నుదుట ఉండమంటే ఉండదు, ఎందుకంటే అప్పుడప్పుడు చెవట పెట్టి ఇలా తుడుచుకుంటాం. కానీ కొంచెం బొట్టు కూడా పట్టుకెళ్ళండి, పెట్టుకు తీరండి. నేను హిందువు, నేను సగర్వంగా చెప్పండి. ఈ మధ్యకాలంలో మా బోధలు విని చాలామంది రైల్వే స్టేషన్స్లో కూడా సంధ్యావందనం చేస్తున్నారు, విమానాశ్రయాల్లో కూడా చేస్తున్నారు.
చాలా సంతోషం కలిగింది. నిన్ననే ఎయిర్పోర్ట్ నుంచి ఒక కుర్రాడు పెట్టాడు, గురువుగారు మీరు చెప్పారు సాయం సంధ్యా సమయంలో 6ంటికి ఫ్లైట్ ఎక్కే ముందు సంధ్యావందనం చేశాను, ఇదిగో ఫోటో అన్నాడు. వీడియో పెట్టాడు. అది ధర్మం అంటే. ఎక్కడున్నా సరే సంధ్యావందనం అర్ఘ్యప్రదానం చేసేయండి, కాసేపు భగవన్నామం చేయండి. కంపార్ట్మెంట్ అంతా మనమే అయితే జయ శ్రీరామండమే నమశివాయ మన అలాగే చేశారు. బృందావనం పెడుతుంటే కంపార్ట్మెంట్ అంతా కూడా శ్రీకృష్ణ నామస్మరణంతో మారుమోగిపోయింది. స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్లో టీటీఈ మురిసిపోయాడు. చాలా బాగుంది ఆ రోజు కార్యక్రమం. ఇష్కాన్ వాళ్ళు ఎక్కారు పైగా అందులోకి. వాళ్ళు నన్ను చూడగానే కాసేపు శ్లోకానికి అర్థం చెప్పమని అడిగారు. ఓ అరగంట సేపు ప్రవచనం ఏర్పాటైపోయింది. దాన్ని మన వాళ్ళు లైవ్ కూడా ఇచ్చినట్టు నాకు గుర్తనమాట. కాబట్టి రైలు కంపార్ట్మెంట్ అంతా మన నామస్మరణములతో, లలితా సహస్రనామ పారాయణములతో, విష్ణు సహస్రనామ పారాయణములతో నిండిపోవాలి. అది కంపార్ట్మెంట్. ఇంత పూర్వం కంపు ఆర్ట్మెంట్ అది. ఆ కంపు ఆర్ట్మెంట్ కంపార్ట్మెంట్ పోయి ఇప్పుడు అది ఏమవ్వాలన్నమాట, మంచి సెంటు కంపు రావాలి. రామనామస్మరణం అనేటటువంటి సుగంధాన్ని నింపేటటువంటి కంపార్ట్మెంట్ అవ్వాలి. అలా రావాలి. దుర్గంధం పోవాలి. మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. భక్తులు తలుచుకుంటే చెయ్యలేని పని లేదు. మీరేం చేస్తారో తెలియదు, మీ శక్తి మీకు తెలుసు. అది మళ్ళీ నేను కొంచెం ప్రేరేపిస్తున్నాను. మన శరీరం ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు, మళ్ళీ ఊర్ధ్వలోకాలకు వెళ్ళేదాకా నామస్మరణం చెయ్యండి. అందరి చేత బొట్టు పెట్టించండి. పక్కవాడు అయ్యి బాబోయ్ ఏమన్నా అనుకుంటాడేమో అనే సెక్యులర్ అనే ఒక పెక్యులర్ భావం విడిచిపెడితే బాగుపడతారు మీరు. పిరికాళ్ళు నాకొద్దు, అమ్మమ్మమ్మ బాబా ఎందుకంటే వాళ్ళ గురించి చెప్పి మనం తగాదా తెచ్చుకోవడం అనేటటువంటి పిరికి పిరుగులు అసలు నాకొద్దు. ధైర్యంతో నిలబడి ఈ ధర్మం కోసం ప్రాణమిచ్చే శివాజీ వంటి వాళ్ళు కావాలి. తెలుగు వాళ్ళు బాగుపడితే ఎంతో బాగుండని నేను ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ తెలుగు వాళ్ళకున్న తెగులు పోయి వీళ్ళు కూడా పద్మం వికసించేలా చేస్తే దేశం బాగుపడుతుంది. మీ హృదయ పద్మాలను అడగండి. మీ హృదయ పద్మం వికసిస్తే దేశం బాగుపడుతుంది. జై శ్రీరామ్. నమః పార్వతీపతే హర హర మహాదేవ. కాబట్టి ధర్మం కోసం ఏదైనా మనం చెయ్యాలి. ఏం అవదని చెప్పనా, ఈశ్వరుని అనుగ్రహం ఉంటే మృత్యుంజయుడు ఆయన అనుగ్రహం ఉంటే మనకి ఏమవుతుందండి. రోజు మనం ఏం చెప్పుకుంటున్నాం, శివుడి గురించి చెప్పుకుంటున్నాం. చంద్రశేఖరమాశ్రయే మమ్మ కిం కరిష్యతి వయ్యమ. చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తే నన్ను యముడు ఏం చేస్తాడు అని ధైర్యంగా చెప్పాడు మార్కండేయుడు. ఆ మార్కండేయుడు ఆయువు మనకు వస్తుందండి ఆయన తలుచుకుంటే. అటువంటి శివుడి పెళ్ళికి రాయబారంగా సప్త ఋషులు రావాల్సి వచ్చింది. అది శివమాయ. అందరికీ కళ్యాణాలు తెరిపించేవాడు ఆయన. అటువంటి ఆయన తన కళ్యాణం కోసం సప్త ఋషుల్ని పంపాడు. అప్పుడు సప్త ఋషులు మేనాదేవికి నచ్చ చెప్పారని నేను చెప్పాను. అనరణ్యుడి చరిత్ర చెప్పారు. అనరణ్యుడి కూతురు పద్మ. పిప్పలాదుడనే ముసలాయని పెళ్లి చేసుకున్నాడు. యమధర్మరాజు గారు పరీక్షించారు. యముడికి కూడా శాపం ఇచ్చింది ఆవిడ. అంత గొప్ప తపశ్శక్తి ఆవిడ దగ్గర ఉంది. అప్పుడు యముడు ఆ శాపాన్ని మార్పించుకున్నాడని చెప్పాం కదా. కృతయుగంలో 4 పాదాలు, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపర యుగంలో 2 పాదాలతో, కలియుగంలో 1 పాదంతో ధర్మం నడుస్తుంది. కలియుగం అవసాన దశకు వచ్చేసరికి, చివరికి వచ్చేసరికి ఆ 1 పాదం కూడా పోతుంది, అధర్మం ప్రబలుతుంది. అప్పుడు ధర్మ సంస్థాపనకు వెళ్ళి పరమాత్ముడు అవతరిస్తాడు అని చెప్పగానే ఆయన సంతోషించి ఇద్దరికీ మంచి యవ్వనం ఇచ్చాడు. శాశ్వతంగా యవ్వనంతో ఉండండి అని. ఆ యవ్వనంతో ఉండవాలి ఉష్ అని కూలబడ్డారు ఆయన. అదే యవ్వనం లేకపోతే ఉష్ అనే శబ్దం నోట్లోంచి రాదు. అదనమాట యవ్వన శక్తి అంటే. ఇప్పుడు ఈ కథ ఎవరు చెప్పారని చెప్పాను మీకు? వశిష్ఠుడు, అరుంధతి కలిసి మేనాదేవికి మరియు హిమవంతునికి పరివారానికి చెప్పారు. సరే, ఇప్పుడు ఈ మేనాదేవి ఇంత కథ విన్న తర్వాత మళ్ళీ వచ్చిన అనుమానం ఉండవు. పిచ్చి అనుమానాలు వెలు వస్తాయి కొంతమందికి కదా. ఆ అనుమానం మీకు రావాలి. ఎవడి బుద్ధి వాడిదని. ఏమండి, అనరణ్యుడి భార్య గుండాకి చచ్చిపోయిందన్నారు కదా. అదే మొత్తం మీద ఈ కూతురిని ముసలాడికి ఒకగానే చచ్చిపోయిందని చెప్పాం కదా. ఆవిడ కాల్చి బూడిచ్చేశారు, భర్త గారు అడవికి పోయారు అని చెప్పారు కదా. ఆ చచ్చిపోయినవాడికి అది అంతేనా? అంటే తన కూతుర్ని ఆవిడ కోరుకున్న వాడికి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు ఇలా చచ్చిపోతారా అని ఆవిడకి అనుమానం. ఇప్పుడు నా పార్వతిని కనుక శివుడికి ఇచ్చి పెళ్లి చేస్తానంటే నేను కూడా ఇలా గుండెకి చచ్చిపోతానా, మా ఆయన అడుగుకు పోతాడా, పిల్లలకి పట్టాభిషేకం దొరుకుతున్నాను, మళ్ళీ ఆవిడకి లోపల అనుమానం. ఆ అనుమానం పీకి ఆవిడ గతి ఏమైందండి. ఎంత వెర్రిదానివమ్మ. ఎంత గొప్ప కథ విన్నాక కూడా ఇంకా నీకు యమధర్మరాజు మహిమ, పద్మ పిప్పలాదుల శక్తి తెలియలేదా?
పిప్పలాదుడు మహాశక్తివంతుడు, పద్మని పరీక్షించాడు. పద్మ అందులో నెగ్గింది. ఆవిడ లక్ష్మీ స్వరూపిణి. ఇక అక్కడికి వచ్చినవాడు యమధర్మరాజు, ధర్మదేవత. ఆయనంతటి వాడు అక్కడికి అడుగుపెట్టి ఈ ముసలాళ్ళకే పొడుచుదనం ఇచ్చాక ఈ రాజుగారిని బాగు చేయడా, రాజుగారిని అడవులోంచి తీసుకొచ్చి ఆయనకు కూడా త్రిదశత్వం ఇచ్చాట. అంటే 3 పదులు 30 ఏళ్ల కుర్రవాడుగా మార్చేశాడు. ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళు ఆవిడని యథాతథంగా తయారు చేసి ఇచ్చాడు. పాత భార్య అయితే ముసలావిడ, కానీ ఇప్పుడు కొత్తగా ఆవిడ మళ్ళీ బతకగానే ఆవిడ కూడా ఆయనలాగే పొడుచావిడైపోయిందండి. ఇప్పుడిద్దరూ హాయిగా మళ్ళీ ఉంటూ, పిల్లలారా మీరు ఎలాగో పట్టాభిషేకం చేసుకున్నారు, మాకిక రాజ్యపాలన మీద వ్యామోహం లేదు, మీ దగ్గరుండి ధర్మ మార్గంలో నడుచుకుంటాం అంటూ హాయిగా కొంతకాలం పిల్లల దగ్గరుండి తదనంతరం అడవికి వెళ్ళి తపస్సు చేసి శాశ్వతంగా స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇది మహానుభావులైనటువంటి వాడు చేసే పని. పద్మ ఎలా కారణజన్మురాలో ఈ పార్వతి కూడా అలాంటి కారణజన్మురాలు, జగదంబా స్వరూపిణి. అటువంటి ఆవిడ్ని శివుడికి తప్ప మరి ఎవరికి ఇవ్వలేము. మరి ఎవరైనా పార్వతిని ముట్టుకుంటే వాళ్ళ పని అయిపోయినట్టే, వాళ్ళు నపుంసకులు అయిపోతారు, ఎందుకు పనికి రాకుండా పోతారు. వారు ఒకరి కోసం ఒకరు పుట్టారనగానే అప్పటికి తేరుకుని ఇంతవరకు కోపగృహంలో అన్నం తినకుండా మంచినీళ్ళు తాకుండా పడుకుంది. ఇప్పుడు స్నానం చేసి మంచి వంటలు చేయించింది. నిజానికి హిమవంతుడు మేనా మనలాంటి భోజనం చేయరు, కానీ లౌకికాచారాన్ని దృష్టిలో పెట్టుకుని వంటలు తయారు చేయించి సప్త ఋషులకు పెట్టి వాడు సంతృప్తిగా తిన్నాక వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి, చీరలు ఇచ్చి, దక్షిణిచ్చి అన్నీ ఇచ్చాక అప్పుడు తాను పూజించింది టండి. అతిథికి పెట్టకుండా తినకూడదు. అలా తింటే అది మహాభయంకరమైన అశుచి పదార్థం తిన్నట్టు అవుతుంది. అటువంటి వాడు పాపాత్ములు అవుతారు. అతిథిర్యత్ర భగ్నాసో గృహాత్ ప్రతి నివర్తతే సదత్వా దుష్కృతం తస్మై పుణ్యమాదాయ గచ్చతి. ఇటు శివపురాణం, మార్కండేయ పురాణం రెండింట్లో ఉంది ఈ శ్లోకం. మన ఇంటికి ఒక అతిథి వచ్చాడు, ఏదో ఇంత అడిగాడు, అన్నమో ఏదో మంచినీళ్ళు, మనం ఇవ్వకుండా చీ పో అన్నాం అనుకోండి, అప్పుడు వాడు ఏమవుతాడు? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టకపోతే నిరాశ పొందుతాడు. కష్టంలో ఉండి ఏదైనా వస్తువు అడిగితే వాడికి ఇవ్వకపోతే నిరాశ పొంది పెడతాడు. ఆశ భగ్నమై వాడు ఏడుస్తూ వెళ్ళిపోతేట ఏం జరుగుతుందో తెలిసిన, వాడి పాపమంతా మనకు వస్తుంది, మన పుణ్యమంతా వాడు పట్టుకుపోతాడు. సదత్వా దుష్కృతం తస్మై. ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఎవడు దానం చేయలేదో వాడికి తన పాపం ఇచ్చిపోతాడట. దానికి బదులుగా పాపం తానిచ్చి వాడి పుణ్యం ఆదాయ గచ్చతి, పట్టుకుపోతాడు. కాబట్టి ఇంటికి వచ్చిన వాడికి ఏం పెట్టకుండా గంటేయాలి, అంతే కదా. ఏదో ఒకటి ఎంతో కొంత ఇమ్మన్నారు. మనకు శక్తి లేదనుకోండి, అప్పుడు ఇంత అన్నం పెట్టలేనప్పుడు ఏం చేయాలి? బాబు మా దగ్గర అంత లేదండి, ఇదిగో కావాలంటే ఈ నువ్వులు ఉందండి, లేదా పటికి బెల్లం మొక్కు ఉందండి, అది ఇది కాకపోతే కనీసం మంచినీళ్ళైనా ఇస్తామండి అనండి. మంచినీళ్ళు కూడా ఇవ్వలేనంత దౌర్భాగ్య స్థితిలో ఉంటే అప్పుడు ఏం చేయాలి? ఒక్క నమస్కారం చేస్తున్నాం, ఏం చేయలేకపోతున్నాం అనండి, ఏడుస్తూ అనండి. ఆ మాట పరమాత్మే చూసుకుంటాడు తర్వాత. అది తెలుసు ఆవిడికి, అందుకే అతిథి సత్కారం చేసింది. ఏమమ్మా మేనా, ఇకనైనా నీ బుద్ధి మారినట్టేనా అనగా, మీరందరూ ఇంత చెప్పాక కాదు అనకూడదనుకోండి. ఏమిటి కాదు అనకూడదనుకోండి ఇంకా అంటే లోపల ఆవిడికి ఎంత పీకులాటు ఉందో నాకు అర్థమవుతుంది ఇది చదువుతూ ఉంటే. కాదు అనలేము అనగానే ఋషులంతా ఒక్కసారి ఇలా అన్నారు, ఓ హిమవంతుడా, మీ ఆవిడ మాటలు చిత్రంగా ఉన్నాయి. ఎవడో రాశాడు ఆడువారి మాటలకు అర్థాలు వేరు లేని. అలాంటిది కాదు, కానీ వీడికి లోపల ఎంతో కొంత బెంగ ఉన్నది, అందుకే చెబుతున్నాం మీరు. శంకరో భిక్షుకస్తే అథ స్వయం దాతా భవాన్ గిరి భైక్ష్యంచ పార్వతీదేవి కిం అతఃపరవోత్తమం. శంకరుడంతటి వాడు నీ ఇంటికి భిక్షుకుడు వస్తున్నాడు, యాచిస్తున్నాడు. శివుడు నీ ఇంటికి వచ్చి యాచన చేసి భిక్షాందేహి అంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు ఆయన భిక్షగా? పార్వతిని అడుగుతున్నాడు. భిక్షగా ఎవరినమ్మంటున్నాడు? పార్వతిని ఇమ్మంటున్నాడు. శివుడు అంతటి వాడు ఆది భిక్షువా? ఆ భిక్షేమో పార్వతియా? ఆ పార్వతి నీ కూతురా? ఆ కుమార్తెని నీవు దానం చేయబోతున్నావు, దాతవు నువ్వు. శివుడికి దానం చేసే యోగం ఎవడికి పడుతుందే బాబు? నీకు పట్టింది. ఇంకెంతకంటే ఈ ప్రపంచంలో గొప్ప పని ఏమన్నా ఉందా? ఇంతకంటే ఉత్తమ స్థితి మరొకటి ఉందా? శివుడు అంతటి వాడు ముష్టెత్తుకోవడానికి వస్తే సంతుష్టిగా భిక్షంగా
ఆయనకి నీ కుమార్తెనిస్తున్నావు, నువ్వు దాతవవుతున్నావు. ఆయన చెయ్యి కింద నీ చెయ్యి పైన ఉంటుంది. ఈ ప్రపంచంలో నీకంటే గొప్ప దాత ఎవడు ఉంటాడు, తరించేవాడు ఎవడు ఉంటాడు? నీ కొండ శిఖరం చాలా ఎత్తు, కానీ నీ పుణ్యం అంతకంటే ఎత్తుగా ఎదిగిపోతుంది. నీ కీర్తి కూడా శిఖరాగ్రానికి చేరుతుంది అన్నారు. అది పర్వతాలకి శిఖరం ఎక్కడుంటుంది? చాలా ఎత్తుగా ఉంటుంది. అందులో హిమాలయ శిఖరం ఎంత ఎత్తు? ఆ శిఖరాగ్రం దాటి పైకి ఎడుతుంది నీ కీర్తి. నువ్వు ధన్యుడివి. ఈ పర్వతాలన్నిటిల్లోకి నీ పేరే మారుమోగిపోతుంది. తక్కిన పర్వతాల పేరు ఎత్తినా ఎప్పుడూ ముందు నిండే తలుచుకుంటారు, పర్వతరాజు అంటారు నిన్ను. ఈ సఖ్య పర్వతం, కరవేర పర్వతం, కాలంజర పర్వతం, నీలాంజనం, ఇలాంటి ఎన్నెన్నో ఉన్నాయి. ఈ నల్ల పర్వతాలు ఎన్నున్నా, తెల్ల పర్వతాలు ఎన్నున్నా, మేరు పర్వతం ఉన్నా హిమవంతుడి పేరే మారుమోగిపోతుంది సుమ అనగానే, ఇక నాకు ఏం అనుమానం లేదండి. మేన అరుంధతి గారికి నమస్కరించి అను అనగానే అన్నది. ఈ గుణాలు ఇవన్నీ విని కొంచెం లోభం పొందిందనమాట, సంతోషించిందనమాట. వెంటనే వీళ్ళందరూ ఆ క్షణమే అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. కైలాసానికి వెళ్ళారు. శివుడికి సాష్టాంగ దండ ప్రణామం చేశారు. అరుంధతి స్త్రీ కనుక నేల మీద వక్షస్థలం తగిలించకూడదనే శాస్త్ర ప్రకారం మోకాళ్ళ మీద వంగి నమస్కరించింది. ఆవిడికి ఎప్పుడూ మోకాళ్ళు వంగుతాయి. వాడు వంగాడు, వీడు వంగాడు అని ఎవరు అన్నారే, ఆ వంగడం ఎలా ఉన్నా దేవుడి దగ్గర మాత్రం మోకాళ్ళ మీద వంగాలి, అది ఆరోగ్యం. అలా వంగింది. తదనంతరం ఋషులు, దేవదేవ, మహాదేవ, పరమేశ్వర, మేము వెళ్ళిన పని అయిపోయింది. చెప్పినవాడివి నువ్వే, చేయించుకున్నవాడివి నువ్వే, దాతవి నీవే, భోక్తవి నీవే, అన్నీ నీవే. కాబట్టి ఇదంతా అయిపోయింది. నువ్వు తొందరగా పార్వతీదేవిని కళ్యాణం చేసుకుని పుత్ర సంతానం పొంది తారకాసురుణ్ణి వధింపజేసి లోకానికి కళ్యాణం కలిగించు, శుభం చేకూర్చు అనగానే, మహాత్ములారా, ఇప్పుడు పెళ్లి చేసుకోమని మీరు అంటున్నారు, లగ్నమేమో మీరేదో పెట్టొచ్చామన్నారు, హిమవంతుడు ఆ లగ్న పత్రిక నాకు పంపుతాడు, బాగానే ఉంది. అసలు పెళ్ళి ఎలా చేసుకోవాలో తంతు నాకు తెలియదే అన్నాడు. శివుడికి తంతు తెలియదుటండో. ఇవన్నీ వింటూ ఉంటే మీకు నవ్వు రాదు. మరి నాకే నవ్వు వచ్చింది, మీకెందుకు రాదు? మీరు మహానుభావులు, నాకంటే మేధావులు. ఆవులు ఎంచకుండానే పేగులు లెక్కెడతారు, ఇంకా నేను ఆవులు ఇస్తే పేగులు లెక్కెడతాను. కొందరు ఆవులు ఇవ్వకపోయినా గేదెలు ఇచ్చినా పేగులు లెక్కెడతారు. అందుకని ఇలా అనగానే వెంటనే ఋషులు అన్నారు, వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు, శివుడింత తెలివితేటలతో నాకు తంతు తెలియదండి, పెళ్ళి ఎలా జరపాలో ఏమిటో అదంతా ఏర్పాటు చేయండి చెప్పండి అన్నట్ట. ఏది నేను కశ్యపుని అడిగినట్టుగా. శివుడు వాళ్ళతో అంటున్నాడు ఋషులతో, పెళ్లి తంతు అంటే నాకేం తెలుస్తుందండి, మీకంటే మంత్రాలు వచ్చి అవ్వచ్చు, సంకల్పాలు చెప్పగలరు, మహాసంకల్పం చెబుతారు, మంత్రాలకు అర్థం చెబుతారు, అర్థం చెప్పేవాళ్ళు ఇక్కడ ఉన్నారు, అన్నీ ఉన్నారు, నేను శివుడిని, నాకేం తెలుసు అన్నాడు శివుడు బాబు. అనగానే వాళ్ళు అంతకంటే తెలివితేటలతో, శివ, నీ అనుగ్రహం వల్ల నీకున్న తెలివితేటలు కాకపోయినా అందులో కొన్ని మాకు వచ్చాయి, నీ భావం మాకు అర్థమయ్యింది, మమ్మల్ని బురిడి కొట్టిస్తున్నావు నువ్వు, నాకేం తెలియదు మీరు చెప్పండి అంటే మేము రెచ్చిపోయి, శివ నీకేం తెలియదు కదా మేము చెబుతాం అని వ్యాఖ్యానం మేము చేయకుండా నీ బాటలో నడుచుకుంటున్నాం. నీకు పెళ్లి తంతు తెలియదు కదా, ఎలా చేసుకోవాలో తెలియదు కదా, పాపం నీకేమీ తెలియదు, అమాయకుడు నువ్వు. కాబట్టి ఏం చేస్తావంటే విష్ణువుని ఆహ్వానించు, ఆయన చాలా తెలివైనవాడు, ఇవి నీకు బాగా చెబుతాడు. విష్ణువాహూయ వైశేఘ్రం ససమాజం విశేషతః బ్రహ్మాణం ససుతం ప్రీత్యా తథా దేవం శతక్రతుం. నీ లౌకిక వాక్కులకి సమాధానం ఏమిటంటే ఇదే, విష్ణువుని భార్యతో పిల్లలతో ఇక్కడికి పిలిపించు, బ్రహ్మని కూడా పరివారంతో పిలిపించు, ఇంద్రుణ్ణి పిలిపించు, ఋషిగణాలను పిలిపించు, యక్ష గంధర్వ కిన్నరాదులందరినీ పిలిపించు, వాళ్ళందరూ వస్తారు. వారందరి సమక్షంలో పౌరోహిత్యం చేసే బ్రహ్మగారు లిస్టు రాస్తాడు. పెళ్ళికి ఏమేం కావాలి, అమ్మడి గుమ్మాడి, ఔరా పెద్దది గుమ్మాడి, ఇలాంటి గుమ్మడికాయలు కావాలో, గంధం చెక్క కావాలో, అరటిపళ్ళ హస్తమే కావాలో, దాంతోపాటు కాళ్ళు కడగడానికి ఏ పళ్ళెం కావాలో, కడిగేటప్పుడు ఏమేం కావాలో, ఇవన్నీ బ్రహ్మగారు లిస్టు రాస్తారు. ఇక విష్ణువు సంభ్రమంతో మంచి సందడిగా పెళ్లి తంతులు అడుపుతాడు. ఇంద్రుడిని కూడా పిలు, ఇంద్రుడు మంచి ఆర్గనైజర్ అండో, ఎవరి మీద విసుక్కోడండో, అదవండి ఏంటంటే లేచిపోతున్నారు, అడ్డదట్టంగా వస్తున్నారు అని ఉపన్యాసానికి అరవడం ఇంద్రుడు. అందుకని ఇంద్రుడిని కూడా పిలవండి. ఇంద్రుడు చాలా గొప్ప, చాలా టెక్నిక్ అండో. ఎప్పుడు మీరు ఇంద్రుడు అరవడం చూసారా? అదనమాట. అరవడం కనుసైగతో పని అయిపోతుంది. ఎలా చేస్తారో తెలియదండి కొంతమంది.
అసలు ఏం మాట్లాడినట్టు ఉండరు, తిరిగినట్టు ఉండరు. వేణి గారు చూడండి, అంత పెద్ద కార్యక్రమం, అంత పీఠం నడుపుతారు, ఒక్కసారి ఒక మాట మాట్లాడడం చూసారా మీరు ఎవరైనా? ఆవిడ ఎక్కడన్నా కంగారు పట్టడం చూసారా, తొట్టురు పట్టడం చూసారా? ఓసారి 1000 మంది వచ్చి పడ్డారు ఓ రోజున. ఓ పక్కనేమో ఆ టైంలో మా పీఠంలో కొంతమంది హడావుడి ఆంటీలు ఉన్నారు. అయ్య బాబోయ్ అన్నం లేదు, అయ్య బాబోయ్ పులుసు లేదు, వేణి గారు ఎలాగా అని చావగొట్టేసేవారు. ఆవిడేం మాట్లాడలేదు. ఈ హడావిడి ఆంటీలను అందరినీ ఇక్కడ పంపించేయండి అంది ఆవిడ. భోజనం దగ్గర కూర్చున్నారు, వాడు తినేసి కూర్చున్నారు. లోపలికి వెళ్ళారు, అందరినీ కాసేపు భజన చేయించారు, జై శ్రీరామ్ అనిపించారు. పావు గంట తిరగకుండానే సాంబార్ అయిపోయింది, అన్నం అయిపోయింది. సాంబారు ఒకటి కాచేస్తే అన్నం వచ్చేస్తే ఇంకేముంది, పెరుగుండనే ఉంది. శుభ్రంగా అయిపోయింది వంట, అయిపోయింది భోజనం, అందరూ సంతృప్తిగా తిన్నారు. సాయంత్రం 5 దాకా పెట్టడానికి కావలసినంత ఆహారం వచ్చింది. అలా తొట్టుపోటు లేకుండా, కంగారు లేకుండా ఉంటే పనులు అవుతాయి. అరుపుల వల్ల బీపీ పెరుగుతుంది, అనారోగ్యం వస్తుంది. నిశ్శబ్దంగా ఉంటే పనులు అవుతాయి. ఎక్కడ తొట్టు పడకుండా ఉన్నవాడే కార్యక్రమం నిర్వహిస్తాడు. అందుకని కర్రపెత్తనం ఇంద్రుడికి ఇచ్చారట. ఇంద్రుడు చాలా తెలివిగా ఎవరిని గంటలో వాడిని గెడుతాడు, తాను అరవడం, తాను వెనకుంటాడు, అన్నీ నడిపిస్తాడు. చివాట్లు ఎవడు తినారో వాడిని పంపుతాడు ముందుకి. చూడండి, బృహస్పతిని వెళ్ళి శివుడి పెళ్లి చెడగొట్టంటే నన్ను తోసేస్తున్నారో ముందుకి, మన్మథుడిని తోసినట్టు తోస్తే నేను ఏమైపోతాను అన్నాడే. మన్మథుడిని గెంటినవాడు ఆయనే. కాబట్టి కొంచెం అవసరానికి తెలివితేటలు కూడా ఉపయోగించాలి. అలాంటి ఇంద్రుడు పెత్తనం చేస్తాడు, విష్ణువు సందడిగా కార్యక్రమం నడుపుతాడు. మహానుభావ ఈశ్వర, నీ పెళ్ళికి అందరూ పెద్దలే, దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే. ఈ వరుసగా సురసిద్ధ సాధ్య నరకిన్నర పండగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతుల వారందరూ వచ్చి పెళ్లిలో ఎవరి పనులు వాడు చేస్తారు. ఆ పనులు కూడా సక్రమంగా చేస్తారు. ఈ చేసేవాళ్ళందరూ నీ అనుగ్రహంలో రోగం లేకుండా ఉంటారు. గట్టిగా గంగానదిలో స్నానం చేస్తే చలేస్తుందని దుప్పటి కప్పు పడుకోరు. మామూలు మానవులకి ఏదైనా పని అప్పగిస్తే ఓ పూట చేస్తే 2 పూట పడుకుంటారు, మంచం ఎక్కి పడుకుంటారు. గట్టిగా మంత్రం చదివితే గొంతుకు పోతుంది. అలా పోదు. ఈ వచ్చిన వాళ్ళంతా ఆరోగ్యంగా అన్ని పనులు చేసి పెడతారు. అనగానే ఇది సలహా అంటే, మునులారా అందుకే అడిగాను, నేను ఏమీ ఎరగని వాడిని, అమాయకుణ్ణి. అందుకే ఈ తంతు గురించి అడిగితే మీరు ఇంత అద్భుతమైన ప్రసంగం చేశారు, అలాగే అని వెంటనే ఏమీ ఎరగనట్టుగా నారదుడిని పిలిచాడు. నారద, అందరినీ ఆహ్వానించే బాధ్యత నీది. నువ్వు గురువువి, అందరికీ ఇంచుమించుగా ప్రతి వ్యక్తి నిన్ను గౌరవిస్తాడు. ఆహ్వానం అందించే బాధ్యత నీది. నువ్వు వెడితే లాభం ఏమిటో తెలుసా? ఇతరులు ఆహ్వానిస్తే మాకు అందలేదు, డైరెక్ట్గా నారదుడు వచ్చి మాకు బొట్టు పెట్టి చెప్పలేదు అని అలుగుతారు. కానీ నారదుడి దగ్గరికి వచ్చేసరికి ఎవరు అలగనట్టండోయ్. నారదుడు గుమ్మంలోకి వచ్చి ఏమండో 2 చాలు వచ్చేస్తారు. అదేంటో నారదుడి యొక్క ఫేసు, ఒక్కొక్కళ్ళ ముఖం చూస్తే అంత తొందరగా అలగబుద్దేయదు. కానీ కొంతమంది దగ్గరికి వచ్చేసరికి అందరూ అలుగుతారు వాడి మీద. అంటే వాళ్ళ ముఖం యొక్క తీరు ఎటువంటిది అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, దాన్ని ఏమంటారు? ముఖవర్చస్. ఎవడి ఆకర్షణ వాడిది. అందుకని నారదా నువ్వు వెళ్ళు ఆహ్వానించనగానే నారదుడు బయలుదేరాడు. ముందు విష్ణువు దగ్గరికి వెళ్ళాడు, ఆహ్వానించాడు. బ్రహ్మను ఆహ్వానించాడు, ఇంద్రుని ఆహ్వానించాడు, దిక్పాలకులను ఆహ్వానించాడు, అందరిని ఆహ్వానించాడు. ఇదంతా కేవలం ఒక ఘడియ కాలంలో అయిపోయిందిట. ఒక్క ఘడియలో ఎలా చేయగలిగాడు ఆయన? అనేక రూపములు ధరించి నిరంతర నారాయణ స్మరణ పరాయణుడు గనుక అన్ని ప్రాంతాల్లో ఒకేసారి చేరి అందరిని ఆహ్వానించగలిగాడు. కొన్ని చోట్ల తాను నమస్కరించాడు, బ్రహ్మకి విష్ణువునికి తానే నమస్కరించాడు. తక్కిన చోట్ల వాళ్లే నమస్కరించి, నారదా నీ అంతటి వాడు శివుడి పెళ్లికి రమ్మని పిలిచారా, ఎంత అదృష్టం, ఇది నా అదృష్టం, బాబోయ్ నన్ను పిలవడం నా పూర్వజన్మ సుకృతం అనుకున్నట్టు వాడు. నిజంగా ఒకసారి ఆలోచించండి, గురువుగారు వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తే మీకు ఎంత ఆనందం కలుగుతుంది. నారదుడు వచ్చి ఆహ్వానిస్తే దేవతలు పెద్దలు అందరూ పొంగిపోయారు. అనంతరం హిమవంతుడు తన కులపురోహితులందరినీ పిలిచాడు. అందులో ఆయనకి ప్రధాన కులపురోహితుడు గర్గాచార్యుడు. అందుకని గర్గుణ్ణి పిలిచాడు. లేఖయామాస సుప్రీత్యా గర్గేణ స్వపురోధస. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? హిమవంతుడు చంద్రవంశ సంజాతుడు. చంద్రవంశంలో పుట్టినటువంటి వారికి మాత్రమే చంద్రుడి యొక్క అనుగ్రహంతో విష్ణువంశస్వరూపుడే పుట్టాడు. వాళ్ళకి గార్గేయసు గోత్రం ఉండేది ప్రారంభంలో. కృష్ణుడు గార్గేయసు గోత్రుడు. అందుకే ఆ విషయం నంద మహారాజు గారు చెప్పాడు, గర్గుడు మా కులపురోహితుడు, అదే మా గోత్రము. కాబట్టి నిజానికి కృష్ణుడికి హిమవంతునికి చెప్పవలసింది గర్గగోత్రం.
ఆ గర్గాచార్యుడిని పిలిపించి జ్యోతిష్శాస్త్రవేత్తవి నువ్వు, మంచి ముహూర్తం నిర్ణయించన్నట్ట. పరమేశ్వరుడికి ఆర్ద్ర నక్షత్రం అంటే ప్రీతి. నిజానికి ఆర్ద్రలో ఆయన ఏం పుట్టలేదు సుమా, ఆర్ద్ర నక్షత్రంలో ఒక లింగ రూపంలో ఆవిర్భవించాడని మాత్రమే శివపురాణం చెబుతోంది. ఏకంగా పుట్టేశాడని చెబుతారు. శివుడికి పుట్టుక ఏమిటి వీడి మొహం, శివుడికి పుట్టుక లేదు, పుట్టుక లేనివాడు కనుక ఆయనకి క్షయము లేదు, వృద్ధి క్షయాలు లేని మహానుభావుడు. కేవలం ఒకప్పుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు ఆయన. ఆ ఆవిర్భవించిన నక్షత్రం రోజున ఈయనకి కళ్యాణ లగ్నం పెడుతున్నాను అని ఆ లగ్న పత్రిక అందమైన భూర్జపత్రం మీద, తాళపత్రం మీద ముందు రాశాడు. ఎప్పుడూ కూడా ముందు భూర్జపత్రం అని ఒక పత్రం ఉంటుంది. హిందీ వాళ్ళు భోజ్ పత్తా అంటారు. చాలా గొప్ప అందంగా ఉంటుంది, ఆకు వెడల్పుగా ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే కొద్ది రోజులు పేడలో నానబెడతారు లైట్గా, తర్వాత తీసేసి కడిగేసి ఎండలో పెడితే, ఎండలో పెట్టకూడదు, నీడలో ఆరబెడితే ఆ తర్వాత ఆకు విరిగిపోకుండా మెత్తగా అయిపోతుంది అనమాట. ఎంత నొక్కినా ఇలా ముక్కలు ముక్కలు అవ్వదు. తాళపత్రాలు కూడా అంతే. తాటాకుల్ని పచ్చిగా ఉండగా కోసి 3 రోజులు పేడలో పెట్టాలి. ఆ తర్వాత తుడిచేయాలి కడక్కుండా. ఇంట్లో ఎండ తగలని చోట ఒక 4-5 రోజులు ఉంచితే ఈ ఆకు ఆరిపోతుంది. అప్పుడు చూడండి మీరు, ఆకుని ఇలా పెట్టండి, ఇలా పెట్టండి, ఎటు పెట్టినా సరే ఎంత గింజుకున్నా ముక్కలు ముక్కలు అవ్వదు, పెడుసుగా ఉండదు, మృదువుగా ఉంటుంది. అప్పుడు దాని మీద గంటం పుచ్చుకు రాస్తే ఎన్నాళ్ళైనా ఉంటుంది. ఈ పేడలో ఎందుకు పెడతారు, నీడలో ఎందుకు ఆరబెడతారు అంటే పేడలో పెట్టడం వల్ల చెదలు పట్టవట. పేడ వల్ల ఈ ఆకులు ఒక రకమైన తీపి ఉంటుందండి. భూర్జపత్రంలోనూ తాటాకుల్లో కూడా తీపి ఉంటుంది. ఈ తీపి వల్ల చెదలు చీమలు పడతాయి వాటికి. కానీ ఎప్పుడైతే పేడలో పెట్టావో ఆ తీపి పోతుంది. ఆ పేడ అంటే పొరపాటు కూడా చీమలకి వాటికి ఇష్టం ఉండదట. పేడలో నానబెట్టిన తర్వాత నీడలో ఎండబెట్టిన వస్తువు మీదకి తొందరపడి చీమలు ఎక్కువ చాలా కాలం దాకా. అందుకని అప్పుడు దాన్ని రాయడానికి వాడేవారు. అవి ఎన్నాళ్ళు ఉన్నాయి, 1000 ఏళ్ళు 2000 ఏళ్ల క్రితం తాళపత్రాలు కూడా ఇప్పటి వరకు ఉన్నాయంటే కారణం అదే. మన తెలివి తక్కువతనంతో తర్వాత పాడు చేసుకుంటున్నాం, కానీ పాతకాలంలో ఇళ్లల్లో ఎన్నాళ్ళున్నవి పాడేవి కాదు. అటువంటి ఒక తాళపత్రం, ఒక భూర్జపత్రం, వాటి మీద శివపార్వతుల కళ్యాణ లగ్న పత్రిక స్వయంగా గర్గాచార్యుడు రాశాడు. తర్వాత అప్పుడు ఏం చేసేవాడు హిమవంతుడు, బంగారపు రాగిరేకు తెప్పించాడు. చిన్న రాగిరేకు, పెద్ద ఎక్కువేం కాదు, 52 కిలోల బంగారంతో తయారు చేయబడిన రాగిరేకు అంతే. ఓన్లీ 52 kgs, 52 కేజీల బంగారమే. ఆ బంగారపు రేకు మీద అందంగా లగ్న పత్రిక రాయించాడు. ఈ పత్రికని కులపురోహితుడితో పాటు స్వయంగా తాను వెళ్ళి ఇవ్వకూడదట. అందుకని కులపురోహితుడితో పంపేవారు పూర్వకాలంలో. ఇప్పుడంటే గుళ్ళు ఒకళ్ళకొకళ్ళు మార్చేసుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఇంక తంతే మారిపోయింది రండి. ఎక్కడ ఏ తంతుందో ఏ వంతుందో తెలియదు. ఇద్దరు ఎక్కడొక వెళ్ళి సంతకం పెట్టి వచ్చేయటం, అమ్మ నాన్న మా పెళ్ళైపోయింది అనడం, దాంతో వాళ్ళ అమ్మ నాన్న తెల్లబోవడం. కొన్ని చోట్లయితే పెళ్ళయ్యాక బీచ్కి వెళ్ళి అదృశ్యం అయిపోవడం, మళ్ళీ దానికోసం మళ్ళీ హెలికాప్టర్లతో వెతకడాలు, గవర్నమెంట్కి లక్షల ఖర్చు, ఎన్ని గొడవలు, ఈలోపు మొగుడు తీసుకెళ్ళి జైల్లో వేయడాలు. అమ్మ నాయన, ఇదొక కాలం. ఏం చేస్తాం, ఏ కాలానికి ఆ కాలం అందం, ఏ కాలపు ముచ్చట ఆ కాలపు అనుకోండి. కానీ ఆ రోజుల్లో కులపురోహితుడితో కొంతమంది పెద్దలతో శుభలేఖ పంపేవారు. ఈ శుభలేఖ పుచ్చుకుని వాళ్ళందరూ వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు, మంచి మంచి ముత్తైదువులు, పాడడం వచ్చిన వాళ్ళు, అప్పగింతల పాటలు పాడేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, చక్క పుచ్చుకుని అమ్మా నాన్న నీకు లేరు అంది పార్వతి, అత్తామామ నీకు లేరు అన్నాడు శివుడు. ఇలాంటి అప్పగింతల పాటలు బలి ఉంటాయి కదా, ఇలాంటి పాటలు పాడేవాళ్ళు, నృత్యం చేసేవాళ్ళు, మంచి మంచి కుంకుమ బొట్లు పెట్టుకున్నవాళ్ళు, తాళాలు వేసేవాళ్ళు, తప్పెటగుళ్ళు వాయించేవాళ్ళు, మద్దెలు వాయించేవాళ్ళు, కొమ్ము బూరాలు పట్టుకున్నవాళ్ళు, అలాంటి వాళ్ళు కొంతమంది ముత్తైదువులు. మరి కొంతమంది వీరులు. ఈ వీరులతో పాటు మళ్ళీ బ్రాహ్మణ స్త్రీలు, సువాసినులు, కన్యాముడులు కూడా బయలుదేరారు. లడ్డూలు, పేలాలు, బియ్యం ఇవన్నీ పుచ్చుకుని కొందరు బయలుదేరారు. స్వర్ణ సంగ్రహం అన్నారు, ఏకంగా బంగారం ముద్దలు ముద్దల కింద అక్కడ పోగు చేశారట. అవన్నీ కూడా పళ్ళల్లో పట్టుకెళ్ళారట. దీంతోపాటు తండులానాం బహూన్ శైలాన్, ఏకంగా కొండంతెత్తు బియ్యపు రాసులు, ఇవన్నీ పుచ్చుకుని పంపించారు శివుడి దగ్గరికి. శివుడికి శుభలేఖ అందించారు. ఈ వెళ్ళిన వాళ్ళే శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళు 3 కోట్ల మంది. ఏకంగా 3 కోట్ల మంది శివుడికి కేవలం శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళారు. ఎంతమంది అమ్మయ్య విన్నారు? ఎక్కడ మీ స్పందన కనబడకపోతే
3 కోట్ల మంది శుభలేఖ ఇవ్వడానికి పెడితే ఇవాళ వాట్సాప్లో పంపిస్తున్నాడు వీడనమాట. మీకు వీలుంటే రండి, లేదా వాట్సాప్లో చూడండి, మీ అందరినీ వాట్సాప్లో భోజనానికి పిలుస్తున్నాను అంటే వాట్సాప్లో చూసేసి భోజనం చేసేయటమే. అక్కడ ఎదురుకుండా పిండి వంటలు చూపిస్తారు పూరెలు, ఇక్కడ వీడింట్లో కూర్చుని అండమే, అంతా వాట్సాప్ భోజనం. ఓ విషయం చెప్తానండి, ఈ మధ్యన మాకు ఇన్విటేషన్ వచ్చింది వాట్సాప్లో. ఇవాళ ఏకాదశి ఉపవాసానికి మేము అందరినీ పిలుస్తున్నాను. ఈ పూట మా ఇంట్లో అందరూ అతిథులుగా ఏకాదశి ఉపవాసానికి రండి, ద్వాదశి గడియల్లో మీ ఇంటికి పండి, ద్వాదశి గడియల్లో కశ్యప్ గారి ఇంటికి పండి. ఎంత మంచివాడో. అది కూడా మంచిది కదా, ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే అక్కడ జపం చేయమన్నాడు మనని, ఎలాగో మనగ్గా మనం చేయలేమని అక్కడ కాసేపు భజన చేసుకుని వెళ్ళమన్నాడు అనమాట. ఇది అద్భుతం. ఈ 3 కోట్ల మంది పట్టుకొచ్చి ఇవ్వగానే ఈశ్వరుడు అందులో గర్గాచార్యుడిని స్వయంగా గౌరవించాడు, మిగతా వాళ్ళందరినీ యథాశక్తిగా గౌరవించాడు. వచ్చిన వారందరికీ లేదనకుండా కానుకలు ఇప్పించేట ప్రమథగణాల చేత. ఈశ్వరుడికి 3 కోట్ల లెక్క ఏంటి? 3 కన్నులతో ప్రపంచమంతా సృష్టించి పోషించి లయం చేసుకునే పరమాత్ముడు ఈ 3 కోట్ల మందిని గౌరవించడం పెద్ద లెక్క కాదు కనుక అందరికీ బంగారము కానుకలు ఇచ్చి పంపాడు. ఇక ఇక్కడ హిమవంతుడు రాబోయే పెళ్లి కోసం ఎన్ని ఏర్పాట్లు చేశాడండి. ఈ ప్రపంచంలో అన్ని పిండి వంటలు ఉంటాయా అని మనం చూడమట, అనేక రకాలైన అటువంటి పిండి వంటలు చేయించాడు. ఏమేంటవి? గుడానాం, కొన్ని బెల్లములతో చేయించాడు. శర్కరాణాంచ, కొన్ని పంచదారతో చేయించాడు. పంచదార లడ్డూలు, బెల్లపు లడ్డూలు, బెల్లపు చక్కిలాలు, మామూలు చక్కిలాలు, మళ్ళీ బెల్లము ఉప్పు కలిపినవి కూడా కొన్ని ఉంటాయట. దిక్కుమాలాడు కొందరు ఉంటారు, ఆ ఆవకాయలు బెల్లం వేసి తింటారండి వేడుమోహన్, ఏమీ చేయకుండా ఉండుగాక. లవణానాం తథైవచ, ఇక ఉప్పు పిండి వంటలు, ఉప్పులతో తయారు చేశాను అనమాట. కొంతమంది చట్నీలో వేసి పారేస్తారు, చట్నీ కనపడింది అది అన్న వాటినియే, ఉప్పే ఉప్పు. అంత ఉప్పు కాకుండా తినడానికి మనకు వచ్చే ఉప్పుతో చేయించారు. క్షీరాణాంచ, పాలతో తయారు చేసిన పదార్థాలు, పాలకోవాలు, ఆ కోవాలు, ఈ కోవాలు. ఘృతానాంచ, మంచి మంచి నేతులు తెప్పించారు, నేతి పిండి వంటలు చేయించారు. కొన్ని దధ్నాం, పెరుగు చేత చేయించారు, పెరుగుతో తయారు చేసేటటువంటి దధ్యోదనం మొదలైనవి. పోపు పెట్టిన అన్నం, పోపు పెట్టండి. మళ్ళీ వాటిల్లో కూడా కొంతమంది మైదారి దధ్యోదనంలో కూడా అవేమిటి దానిమ్మ గింజలు వేస్తారు. అలాంటివి ఏవో రకరకాలు ఉంటాయిగా, ఆ పదార్థాలు చేయించారు. ఇక ఈ పదార్థాలు కూడా ఏది ద్రవ పదార్థాలు అందరికీ నూతులు కింద తవ్వించేసి పోసేసారట. ఒరే ఇందులో కావలసినంత తోడుకోండిరా, ఏమిటి నెయ్యి బకెట్ వేయడం, తోడుకుపోవడం, బోరేసి లాగేటివే. ఇదిగో ఇందులో పాలు కావలసినట్టు పట్టుకుపోండి, ఎన్ని పాలు తీసుకెళ్ళి వదిలిపోతాయి. అన్ని పాలు దొరికాయంటే నేను బాబోయ్ పెరుగు బయట నుంచి కొనద్దురా ప్యాకెట్ అనక్కర్లేకుండా నేను కూడా కొట్టుకుపోయి శుభ్రంగా కాల్చుకొని తోడు పెట్టుకునేవాడిని అనమాట. ఈ విధంగా పాలు అదొక నుయ్యి. ఇంకా పెరుగు నూతులు ఏర్పాటు చేశాడు. ఎవలు మొదలైన ధాన్యాలు తయారు చేశారు. ఈ ధాన్యాలతో పిండి తయారు చేసి పిండి వంటలు చేయించారు ముద్దలు. లడ్డు కానాంతథైవచ, లడ్డూలు అయితే చెప్పేకర్లా, ఇవి లడ్డూలా కొండలా అన్నట్టుగా ఉన్నట్టు. ఏ వైపు చూసినా లడ్డూలు కొండలు కొండలుగా ఉన్నాయి. ఎవరిని ఎవరు అడగక్కర్లేదండి. ఆ లడ్డూలు ఎలా కనపడితే వెళ్ళడం, తినడం, తిన్నంత తినడం, లేదంటే తర్వాత గ్యాస్ ట్రబుల్ మందు వేసుకోవటం. అది ఆ రోజుల్లో లేదు, శుభ్రంగా తినేశారు. శష్కులీనాం, శష్కులి అంటే చేగోడీలు అండి. శష్కులి అనే పదానికి తెలుగులో చేగోడి, అదే భలే అందమైన పదం. చేగోడీలు కూడా చేయించారట. దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి. మరి శివపార్వతుల కళ్యాణం అంటే ఊరికే పిలవడమా? మన నాగేశ్వరరావు గారికి చెప్పి చేగోడీలు ఏమని అడగాలి. చేగోడీలు చేశారట. స్వస్తికలు తయారు చేయించారట. ఇంకా రకరకాల మధుర పదార్థాలు ఇవి చేయించారు. అమృతేక్షురసానాంచ తత్ర వాపీశ్చకారసహ, దిగుడు బావులు ఏర్పాటు చేశారు అక్కడ. ఆ దిగుడు బావుల నిండా అమృతంతో సమానమైన చెరకు రసాలు పోసారు. ఎన్నో రకాలైన చెరుకులు, నామాల చెరుకు, మామూలు చెరుకు, బెల్లపు చెరుకు, పంచదార చెరుకు, పొడుగు చెరుకు, పొట్టి చెరుకు, లావుగెడలున్న చెరుకు, ఇలాంటి చెరుకు రసాలు పోసేస్తే ఆ చెరుకు అలా ఊరిగిపోయి ఇంటి పేరు చెరుకూరు అయిపోయింది కొందరికి. అలా శుభ్రంగా తాగేశారట వాళ్ళు. ఇంకా కొంతమంది హయ్యంగవానాంచ, ఇంకా వెన్నపూసలు, నెయ్యి, ఆసవాలు ఇవన్నీ కూడా అక్కడ పెట్టారు. అమ్మవారికి హయ్యంగవేన హృదయ, వెన్నపూస వంటి హృదయం కలిగిందని నామం ఉందంటోయ్. ఇందులో లలిత త్రిశతిలో హయ్యంగవేన హృదయ, హరిగోప అరుణాంశుక అని హకారంతో కూడిన నామాల్లో ఉంటుంది. హయ్యంగవేనము అంటే
మంచి తాజా నెయ్యి, దానికి కూడా ఉత్తిని మామూలు వెన్నని చెప్పకూడదట, అప్పుడే తీసిన వెన్నని చెప్పాలి. ఆ వెన్నకి ఆ మాత్రం వేడి తగిలితే కరిగిపోతుందట. అలా వెన్నపూసలా కరిగిపోయేటటువంటి మనస్సు కలిగింది ఆవిడ. అటువంటి వెన్నపూసలు తెప్పించారు. ఇంకా మణులు, రత్నాలు, వెండి, ధాతువులు లెక్కే లేదు. ఆ బంగారం చూస్తే ఎవడన్నా మూర్చిపోతాడు, అసలు ఇది బంగారమేనా అని. విరక్తి కూడా కలుగుతోంది టండోయ్. ఎందుకంటే ఎక్కడ చూసినా బంగారం కొండే కదా. మీ దగ్గర బంగారం తక్కువగా ఉన్నప్పుడు బంగారం మీద వ్యామోహం ఉంటుంది, కానీ మీ ఇంటి నిండా బంగారం అయితే, ఎక్కడ చూసినా బంగారం అయితే, వీధుల్లోనూ బంగారమే ఉంటే బంగారం అంటే విరక్తి కలుగుతుంది. గారెలు పట్టుకొచ్చి గంప కింద పెడితే ఎక్కువ తినలేము. 2 గారెలు ఉన్నాయన్నావా, మొగుడు పెళ్ళానికి పెట్టకుండా తినేస్తాడు, పెళ్ళాం మొగుడు పెట్టకుండా తినేస్తుంది. అదే ఓ 2000 గారెలు ఎదురుగుండా పెడితే అమ్మ బాబోయ్ అని విరక్తి కలుగుతుంది. కాబట్టి విరక్తి కలిగేంత బంగారము, వెండి అక్కడ కనబడ్డాయట. ఇప్పటికీ హిమాలయాల్లో అవన్నీ ఉన్నాయి. ఆ ఉన్న చోటు నాకు తెలుసు, కానీ మీకు చెప్పను. హిమాలయ పర్వతం మీద ఉన్న అభిమానంతో అది పాడవకూడదు కనుక చెప్పట్లా. చెబితే ఇంకేమైనా ఉందా, గురువుగారు ఒక్కసారి చెప్పండి అన్నావా, ఇక రేపు దీపావళి లేదు, పాపావళి లేదు. టిక్కున అందరూ నిమేష మాత్రంలో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు. దాని పేరేంటిది, ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నటువంటిది డెహ్రాడూన్లో దిగిపోతారు, అక్కడ నుంచి బయలుదేరిపోతారు, కేదారం వెళ్ళిపోతారు, అవి తవి తెచ్చేసుకుంటారు. మీలాంటి వాడు కదా మహానుభావులు. అసలు మీ గురించి ఏదైనా ఇంకేమైనా ఉందా? ఇలా ఇన్ని రకాల పదార్థాలు సిద్ధం చేశాక బ్రాహ్మణ స్త్రీలంతా అలంకరించుకుని ముందుగా వచ్చారు హిమవంతుడి దగ్గరికి, మేమేమేం చెయ్యాలంటూ. ఇంక పెళ్ళికి హిమవంతుడికి సాయం చేయడానికి పరివారం వచ్చారటండోయ్. హిమవంతుడి బంధువులు ఎవరి కులం వాళ్ళు ఆ కులం పెళ్ళికి రావాలట. హిమవంతుడు పర్వత కులం వాడు కదా, అంచేత పర్వతాలు అందరూ వచ్చేశారు. వరసగా ముందు అస్తపర్వతం వచ్చాట అక్కడికి. అందరిలోకి ముందు అస్తాద్రి వచ్చాడు. సూర్యుడు అస్తమించే పర్వతాన్ని అస్తపర్వతము అంటారు. అస్తాచలుడు నల్లగా ఉంటాడు, ఎర్రని బట్ట కట్టుకుని వచ్చాడు. సాధారణంగా సూర్యుడు అస్తమించే చోట ఆ ప్రాంతంలో ఏమొస్తుంది, ముందు చీకటి. అక్కడ సూర్యుడు ఎలా ఉంటాడు, ఎర్రగా. ఆ సూర్యుడి యొక్క కిరణాలు ఎర్రగా ఉన్నవేమో వస్త్రంగా మార్చుకుని ఆయన నల్లగా ఉంటాడు కనుక నల్లని శరీరం ధరించి వచ్చాడు. ఉదయాద్రి కూడా వచ్చాడు. ఆ తర్వాత మహాబలవంతుడైనటువంటి మలయ పర్వతం వచ్చింది అక్కడికి. ఈ మలయ పర్వతం ఒంటి నిండా సువాసనే, ఘుమఘుమలాడిపోతున్నట్టు ఆయన. మలయానిలము అని పేరు. మలయ పర్వతం మీద నుంచి వచ్చేటటువంటి వాయువు చాలా సుగంధంగా ఉంటుంది, పిల్లగాలి మెల్లగాలి, ఆ గాలి ఆహ్లాదం కలిగిస్తుంది అనమాట. ఆయన వచ్చాడు. ఇది కాకుండా దర్దురుడు అనే పర్వతరాజు వచ్చాడు. నిషధ పర్వతం వచ్చింది. నిషధ పర్వతం మీదే పూర్వం ఇంద్రుడు చాలా కాలం తామరతూడులో దాక్కున్నాడు వృత్రాసుర సంహారానంతరం. ఆయన వచ్చేట. గంధమాదనుడు, సఖ్యపర్వతం, వీళ్ళందరూ కూడా అలంకరించుకుని వచ్చారు భార్యా సమేతంగా. కరవేర పర్వతం, మహేంద్ర పర్వతం, పారియాత పర్వతం, నీల పర్వతం, లీలా పర్వతం, త్రికోట పర్వతం, వెంకటాద్రి, శ్రీశైలం, గోకాముఖుడు వీళ్ళందరూ వచ్చారు. వింధ్య పర్వతం అయితే హిమవంతుడా, మేరు పర్వతం వచ్చినప్పుడు నేను రాకుండా ఎలా ఉంటాను అని తాను ఇంకొంచెం మంచి బాగా అలంకారం చేసుకుని ఎక్కువ నగలు పెట్టుకుని భార్యా సమేతంగా వింధ్య పర్వతం వచ్చాడు. ఈ పర్వతాలన్నీ వచ్చాక వీళ్ళని ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అనుమానం వచ్చింది ఇప్పుడు పర్వతరాజు గారికి. ఎందుకంటే కూర్చున్న తర్వాత లేపితే కోపం వస్తుందండి ఎవరికైనా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాడు, లేవండి అన్నామా మండిపోదా? అక్కడి నుంచి వాళ్ళు అడుగుతారు, ఏం ఆర్గనైజేషన్ వేయాలి ఇది అంటారు. దాంతో హిమవంతుడికి లేనిపోయిన ఇబ్బంది వస్తుంది. హిమవంతుడు చాలా తెలివైనవాడు. వెంటనే నారద అన్నాడు. నారదశ్చ హిమగేహముపాగమత్తు. టక్కున నారదుడు హిమాలయ పర్వతం దగ్గరికి వచ్చాడు. మహాపర్వతరాజులు అంతా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో తెలియట్లేదు నాకు, నువ్వే కూర్చోబెట్టాను. కానీ అప్పుడు నారదుడు వచ్చి, నాయనలారా నేను చెప్పిన చోట కూర్చోండి అన్నట్ట. నారదుడు అనేసరికి అందరూ కిక్కురు అన్నారు కదా. ఆయన చెప్పిన విడుదల్లోకి వెళ్ళారు. మేము ఏమైనా గురువు గారు రూమ్ పైనే ఉంటాం అని గొడవలు చేసిన వాళ్ళు ఒక్కడు లేరు. నారదుడు ఆర్గనైజేషన్ అలా ఉంటుంది. తక్కిన ఆర్గనైజేషన్ అయితే గొడవలు వచ్చేస్తుందన్నమాట. అదేమిటి, వాళ్ళకి దగ్గర ఇచ్చారు, వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు, వాళ్ళకి లిఫ్ట్ ఉంది, మాకు లిఫ్ట్ లేదు, వాళ్ళ దాంట్లోనేమో బెడ్లు 2 ఉన్నాయి, మా దాంట్లో ఒకటే ఉంది, వాళ్ళ దాంట్లో బాత్రూమ్ బాగుంది. ఈ గొడవలు లేవటి. ఎందుకని నారదుడు కనుక. గురువుగారే స్వయంగా రూములు ఇస్తే ఒక్కడికి ఇక్కురు వండవు. లోపల తిట్టుకున్నా పైకి అనలేరు కదా. చూస్తూ చూస్తూ గురువుగారు ఏదనంటే పక్కవాడు తంతాడేమో, పాపమేమో అనే భీతి కూడా కొంత ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు మధ్యలో గురువులు కలగజేసుకోవాలని శాస్త్రం చెబుతోంది. నారదుడు అందరినీ అలాగా విడుదలకి పంపాడు. హిమవంతుని నగరం అంతా పర్వతరాజులతో నిండిపోయేదిట. అసలే ఆయన పెద్ద పర్వతం, ఆ పర్వతం మీద అందరూ పర్వతాలే. పోనీ పర్వతాలతో సరిపోలేదు,
గంగా, యమున, చర్మణవతి, కృష్ణవేణి, కావేరి మొదలైన సమస్త నదీ నదాలు కూడా స్త్రీ రూపాలతో వచ్చాయి. వాళ్ళకి విడుదల ఇవ్వాల్సి వచ్చింది ఆయన. మేం తక్కువ అని వృక్షదేవతలు వచ్చాయి, అరణ్యాలు వచ్చాయి. ఇప్పుడు వీళ్ళందరినీ ఎంతకాలం తన దగ్గర గదుల్లో అట్టే పెడతాడు? చాలామంది వచ్చి పడుతున్నారు, రేపు పెళ్లివారు వస్తారు. అందుకని ఆకాశంలో హిమాలయ పర్వతం పైభాగంలో ఒక అపూర్వమైన విడిది మందిరమే నిర్మించేద్దాం అనుకున్నాడు ఆయన. రాబోయే పెళ్లికి అద్భుతమైన కళ్యాణ మండప నిర్మాణం చేయాలి, అందరికీ భవనాలు నిర్మించాలి అనుకున్నాడు. అది మామూలు వాడి వల్ల అవ్వదు కదా. అందుకని ఆహూయ విశ్వకర్మాణం కారయామాస సాదరం మంటపం చ సువిస్తీర్ణం వేదికాది మనోహరం. వెంటనే విశ్వకర్మని పిలిచాడు. మహానుభావ విశ్వకర్మ, నువ్వు సామాన్యుడివా? విష్ణుస్వరూపుడివి, విష్ణువు యొక్క అవతారమే నీవు. అందుకే నిన్ను పిలుస్తున్నాను. నీవు తప్ప ఈ పని ఎవరూ చేసి పెట్టలేరు. నాకు ఒక కళ్యాణ మండపం, ఆ కళ్యాణ మండపం చుట్టూతో విడిది మందిరాలు, ఇవన్నీ అద్భుతంగా ఉండాలి. 10,000 యోజనముల విస్తీర్ణం కలిగిన మంటపం, మళ్ళీ దాని చుట్టూత 10 యోజనాలు ఉండేటటువంటి భవనాలు, ఒక్కొక్క భవనం 10 యోజనాలు ఉండాలట. మళ్ళీ అది కూడా చదరపు యోజనాలు. విస్తీర్ణంలో ఎప్పుడూ కూడా సమచతురస్రాకారంలో స్క్వేర్ టైప్, ఇంగ్లీష్లో స్క్వేర్ అంటామే, దానికి వైశాల్యానికి సూత్రం ఎస్ స్క్వేర్. ఎస్ అంటే సైడ్, సైడ్ ఇంటూ సైడ్, తెలుగులో భుజము ఇంటూ భుజము, భుజము స్క్వేర్ అనమాట. ఉదాహరణకి దీర్ఘ చతురస్రాకారంలో అయితే పొడవు 10 ఉంటే వెడల్పు 8 ఉంటే 8 పదులు 80 చదరపు మైళ్ళు అంటాం. కానీ చతురస్రంలో అలా ఉండదు, పొడవు వెడల్పు సమానం కదా, కాబట్టి 10 × 10 లేదా 8 × 8 అనమాట. అలా 10 × 10 యోజనముల విస్తీర్ణం కలిగినటువంటి చదరపు మైళ్ళు కలిగినటువంటి ఒక్కొక్క భవనం ఈ మంటపం చుట్టూత వృత్తాకారంలో ఉండాలి. అవి చతురస్రాకారంలో ఉండాలి, కానీ చుట్టూతో ఉంటాయి కనుక వృత్తాకారంలో అమర్చాలి. అనగానే ఇంకేముంది, విశ్వకర్మ తన మహామహిమతో ఆకాశంలో ముందు 10,000 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన ఒక మహామంటపం నిర్మాణం చేసేసాడు. మైళ్ళు కూడా కాదు, యోజనములు. యోజనం అంటే 8 మైళ్ళు. అలాంటి ఒక మంటప నిర్మాణం చేశాడు. దాని చుట్టూ అనేక భవనాలు పెట్టాడు. ఇక ఆ నగరంలో, ఆ కళ్యాణ మండపంలోకి అడుగు పెట్టాడో వాడికి మతిపోతుందన్నమాట. ఒక చోట వైకుంఠం ఉంది. ఆ వైకుంఠంలోకి అడుగు పెడితే విష్ణువు లక్ష్మి అక్కడ తిరుగుతున్నారా అన్నట్టుగా ఉన్నాయి. అవన్నీ బొమ్మలట, కానీ సజీవంగా తిరుగుతున్నాయి, నాట్యం ఆడుతున్నాయి. కొన్ని చోట్ల కృత్రిమపు కాసారాలు ఉన్నాయి, చెరువులు. ఆ చెరువుల్లో కృత్రిమంగా ఉన్న హంసలు ఉన్నాయి, చక్రవాకాలు ఉన్నాయి, కొంగలు ఉన్నాయి. అవన్నీ కదులుతున్నట్టు, జీవంతో ఉన్నట్టు భ్రమ కలిగిస్తున్నాయి. కైలాసం, వైకుంఠం, స్వర్గం, మర్త్యలోకం, పాతాళలోకం అన్నీ కృత్రిమంగా నిర్మించాడు ఆయన. ఆ విడుదలలోకి వచ్చిన వాళ్ళను చూసి వాళ్ళే మతి పోగొట్టుకుంటారు. అసలు ఏది స్థలమో తెలియదు, ఏది జలమో తెలియటం లేదట. విష్ణుశ్చ పార్షదై సర్వై గరుడాఖ్యై సమన్విత కృత్రిమో నిర్మితస్తద్వత్ పరమాశ్చర్య రూపవాన్. విష్ణువుతో పాటు లక్ష్మి, ఆయన్ని పార్షదులు, గరుత్మంతులు, వీళ్ళందరినీ కృత్రిమంగా నిర్మించాడు. వాళ్ళంతా పరమాశ్చర్య రూపంతో ఉన్నారు. అక్కడికి వెళ్తే గరుత్మంతుడు వస్తాడనమాట, ఓం నమో నారాయణాయ అని. ఆ గరుత్మంతుడి పక్కన విష్ణు అంటాడు, ఏం కావాలి నాయన అని అడుగుతూ. ఇదేంట్రా విష్ణు అప్పుడే వచ్చేసాడు పెళ్ళికి అనిపిస్తుందట మనకి. అంత అద్భుతంగా ఉన్నారట వాళ్ళంతా. ఇంద్రుడు ఐరావతంతో స్వర్గంలో వచ్చి అక్కడికి వచ్చి ఉన్నాడు అన్నట్టుగా ఉంది. కృత్రిమ ఐరావతం, కృత్రిమ ఇంద్రుడు, కృత్రిమ స్వర్గం, కృత్రిమ శచీలి, అన్నీ కృత్రిమాలే. కానీ కృత్రిమంగా లేవు, అన్నీ సజీవంగా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఏకంగా కైలాసం కూడా నిర్మించేశాడు. అక్కడ కృత్రిమంగా ఉన్న నంది ఉన్నాడు. అసలు నంది గారు వస్తే ఈ నందిని చూసి కంగారు పడతాడు, అలా ఉన్నట్టు. భృగు మహర్షి వంటి మహర్షులు కూడా కృత్రిమంగా ఉన్నారు. ఎంతెందుకు, పురాణం చెబుతున్న నాలాంటాడు ఒకడున్నాడు, కృత్రిమ పద్మాకర్. కృత్రిమంగా ఉన్నటువంటి మీ బోటి వాళ్ళు ఉన్నారు. ఈ పారాయణ పనులంతా అక్కడ కృత్రిమంగా మరొకళ్ళు డూప్లికేట్లు తయారయ్యారు. కానీ అందరూ సహజ సిద్ధంగా ఉన్న వాళ్ళల్లో ఉన్నారు. ఇలా ఏర్పాట్లు చేసి వచ్చిన వాళ్ళల్లో కొంతమందికి విడుదలిచ్చి ఇక రాబోయే శివ పరివారం కోసం విడుదలు సంసిద్ధం చేశాడు. ఇప్పుడు శివుడు తన దగ్గరికి నారదుని ఆహ్వానం పురస్కరించుకుని వచ్చిన విష్ణువుని, తక్కిన వాళ్ళని ఆహ్వానించాడు, గౌరవించాడు. నారదుడు ఇన్విటేషన్ ఇచ్చాడని చెప్పాగా, ఆహ్వాన పత్రం ఇవ్వగానే విష్ణువు వచ్చాడు, ఇంద్రాది దేవతలు అందరూ వచ్చారు.
వాళ్ళందరినీ చూచి పైగా శివుడు ఏమి ఎరగనట్టుగా ఈరోజు కదా నా జన్మ సఫలమయ్యింది, అంత తేలికగా ఎవరికి దర్శనమివ్వని పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా వచ్చాడు, బ్రహ్మంతటి వాడు వేదస్వరూపుడు సరస్వతితో వచ్చాడు, త్రిలోకేశ్వరుడైన ఇంద్రుడు కూడా వేంచేశాడు, దిక్పాలకులు వేంచేశారు, నా ఇల్లు పావనం అయ్యింది అన్నట్టు ఆయన అనగానే కొంచెం తెలివైన వాళ్ళు శివుడు ఎంత పొగిడితే బొట్లో పడిపోలేదు. అమ్మో శివుడు మన అందరినీ పొగుడుతున్నాడు, మనం రావడం వల్ల ఆయన ఇల్లే పవిత్రమైంది అంటాడు, నిజంగానే మా రాకతో నీ ఇల్లు పవిత్రమయ్యింది అని మనం పొరపాట్లు కూడా అనకూడదు, అన్నామా బొట్లో పడిపోతాం, మాయలో పడిపోతామని వాళ్ళంతా సాష్టాంగ నమస్కరించి మహానుభావ ఈశ్వర, ఈ జగత్తంతా ఈశ్వరమయం, సర్వం శివమయం జగత్ అంటోంది వేదం, ఆ శివుడివి నీవు, పెళ్ళికి పిలిస్తే మేము వచ్చి నీ సేవ చేద్దాం అనుకుంటున్నాం తప్ప దీనికి ఏదో పెద్ద ఆర్గనైజేషన్ చేద్దాం లేకపోతే మేమే నిర్వహిస్తున్నామని డప్పాలు కొట్టుకోవడానికి కాదు, ఇదంతా గురువువి శివుడివి నువ్వు నిర్వహిస్తున్నావు, గురువు గారికి మేము ఆర్గనైజ్ చేయటం మా మొహం, గురువుగారు చెప్పిన పని చేస్తే చాలు, నువ్వు ఎలా చెబితే అలా నడుచుకుంటాం, బాధ్యత నీది, నిర్వహించే సమస్త శక్తులు నీవే, కేవలం నీ బదులుగా సేవకులమై సేవ చేస్తాం, ఆజ్ఞాపించు, మమ్మల్ని పదే పదే మీరు గొప్పవాళ్ళు, మీరు మహాత్ములు, మీరు వచ్చారు కాబట్టి నా ఇల్లు పవిత్రమైంది అంటే మేము అహంకారంలో పడి మమ్మల్ని మేము మర్చిపోతాం, మేమే గొప్పవాళ్ళం అనుకుంటే భ్రష్టులం అయిపోతాం అనగానే శివుడు ప్రహస్య నవ్వి అట్టండి అని ఒక నవ్వు నవ్వాడు. అమ్మయ్య దారిలో పడ్డారు అనుకున్నాడు. అయితే నా పరివారాన్ని కూడా సంసిద్ధం చేయండి అన్నాడు ఆయన. ఇంకేముంది, క్రమంగా ఆయన పరివారం రావడం మొదలుపెట్టారు. శివుడికి ఆనందంతో నమస్కరించి అక్కడికి మొట్టమొదటిగా వచ్చినటువంటి వాడు భృంగిరిటి, ఆ తర్వాత నందీశ్వరుడు, ఆయన తర్వాత ఈ నందీశ్వరుడి తండ్రి శిలాదుడనే మహర్షి, ఇంకా మిగతా ప్రమదగణాలు వారంతా తమ తమ పరివారాలతో వచ్చారు. ఆ సమయంలో సప్తమాతృకులు వచ్చారండోయ్, మాతరహ సప్తతాహ తత్ర శివభూషా విధిం పరం. సప్తమాతృకులు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండా అని పిలువబడే సప్తమాతృకా దేవతలు వచ్చారు. వారందరూ రాగానే శివుని చూచి పరమేశ్వర ఇప్పుడు నువ్వు నీ పాత రూపం విడిచిపెట్టి పెళ్లి కొడుకుగా మారిపో, అప్పుడు మేము సంతోషిస్తామన్నారు. సప్తమాతృకులు చెప్పగానే ఈశ్వరుడు టక్కున పెళ్లి కొడుకుగా మారిపోయాడు. అప్పుడు ఏమైందిట, నానారత్నమయములైన ఆభరణములు శరీరం మీదకి వచ్చాయి. కొంచెం జాగ్రత్తగా వినాలి ఇక్కడ. ఆయన కోరిక విని, ఇది సప్తమాతృకుల కోరిక విని ముందు 2 సర్పాలు ఉన్నాయి చెవులకి, ఈ 2 సర్పాలని కర్ణకుండలాలుగా మకర కుండలాలుగా మార్చుకున్నాడు. ఎంతో పూర్వం చెవులకి కుండలాలుగా ఏముండేవి, పాములు, ఇప్పుడు పాములు పోయి బంగారపు కుండలాలు, అవి కూడా మకర కుండలాలు వచ్చాయి, రత్నాలు తాపడం చేయబడిన కుండలాలు వచ్చాయి. జటాజూటాలు పోయాయి, అందమైన గిరదాల జుట్టు వచ్చింది. ఆ జటాజూటాల మీద ఉండేటటువంటి రకరకాలైనటువంటి ఆభరణాలన్నీ కిరీటంగా మారిపోయాయి. ఇతర అవయవాలలో ఉండే సర్పములన్నీ పాములన్నీ ఆభరణాలు అయిపోయాయి. ఏ ప్రాంతంలో చూచినా నవరత్నములు తాపడము చెయ్యబడినటువంటి ఆభరణాలు వచ్చాయి. ఎంతో పూర్వం ఒళ్ళంతా విభూతి ఉండేది, ఇప్పుడు ఆ విభూతి పోయిందండోయ్. విభూతి అంగరాగో భూతు చందనాది సముద్భవ. రకరకాల గంధములతో తయారు చేయబడినటువంటి ఒక అంగరాగంగా మారిపోయింది విభూతి. ఒంటికి పూసుకునే పూతలు ఉంటాయిగా, మైపోతుంటారు దాన్ని. పూర్వం ఒంటికి చక్కగా సుగంధ ద్రవ్యాలు పూసుకునేవారు, అవి పూసుకుంటే శరీరం నుంచి సువాసన వచ్చేది, చెమట వాసన వచ్చేది కాదు, ఒళ్ళు పొక్కేది కాదు. ఇప్పుడు దిక్కుమాలను పెర్ఫ్యూమ్స్ వస్తున్నాయి, కిష్కని కొట్టుకుంటాడు, ఆ తర్వాత సంకంతం అంటే 3 రోజులు ఒకటే మంట, కెమికల్స్ అవి. గోక్కోలేక ఉపన్యాసంలో కూడా ఎలా కూర్చుంటారు, అవన్నీ ఎండనుంటారు, ఆ డియోడ్రెంట్ల వల్ల వచ్చిన ఇబ్బంది. అదే చక్కగా గంధం అరగదీసి రాసుకోండి, ఎంత మంచిదండి, అనారోగ్యం రాదు, ఒళ్ళంతా తెల్లగా తయారవుతుంది. చందనం అరగదీసి, రకరకాలైన చందనాలట అరగదీసి వాటిల్లో పూల యొక్క రసం కలిపి ఒళ్ళంతా పూసుకునేవారట. పూసుకుని యుద్ధానికి వెళ్ళేవారు. అందుకే ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా యుద్ధం చేసినా వాళ్ళ శరీరం నుంచి చెమట వాసన కానీ రక్తపు వాసన కానీ వచ్చేది కాదట. మహాభారతంలో చెప్పరా, మహాభారతంలో తెలుపులకు మైపోతలు పూసుకున్నారు అంటాడు తిక్కన. అవన్నీ పూసుకుని యుద్ధానికి వెళ్ళారట. ఉదయం వెడుతున్నప్పుడు ఎంత ఫ్రెష్గా సువాసనతో ఉన్నారో సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు అలాగే ఉన్నారు. ఈ మధ్యలో వాళ్ళకి మరి చెమట పట్టింది కదా, యుద్ధంలో ఘోర యుద్ధం కదా, ఒళ్ళంతా చెమట్లు కారిపోతాయి, బాణాలకు రక్తం వస్తుంది,
కాబట్టి ఈ రక్తపు వాసన, ఈ చెమట వాసన విచిత్రంగా రావాలి. కానీ ఈ సుగంధ ద్రవ్యాల ప్రభావం వల్ల వాళ్ళ శరీరం నుంచి దుర్వాసన వచ్చేది కాదు. అందుకే యుద్ధంలో ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకున్నా, మల్ల యుద్ధం చేసినా తట్టుకున్నారు. అవతల దిక్కుమాలాడు మాది స్నానం మాసానికి ఒకసారి అన్న దౌర్భాగ్యుడైతే వాడితో యుద్ధం చేస్తే వాడి చెమట ఒంటికి తగిలితే ఏం యుద్ధం చేస్తామండి? నేను ఏదో ఏడొకడని చెప్పడం కాదు. మహాభారతంలో సైంధవ వధ ఘట్టం వస్తుంది కదా, ఆ ఘట్టానికి ముందు రోజు చాలా గందరగోళం జరిగింది. రాత్రి అయింది, తెల్లవారింది. ధర్మరాజు పెందరాళ్ళే లేచాట. ఆయనకి స్నానం చేయడానికి గంగాళాలతో నీళ్లు తెచ్చారు. అందులో కొన్ని గంగాళాల్లో వట్టి వేళ్ళుట, అవేవో రకరకాలైన నాటు మూలికలు, యాలకల, లవంగ లతలు, ఇలాంటి 84 రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాలు, గంధపు పొడులు కలిపి వాటన్నిటిని ఆఖరణ స్నానానంతరం పైన పోసేసి అప్పుడు మళ్ళీ మంచినీళ్ళతో స్నానం చేయిస్తే అసలు 8 మైళ్ళ ప్రాంతం అంతా ఘుమలాడిపోయిందిట. అటువంటి సుగంధ ద్రవ్యాలతో స్నానం చేశారు. అందుకే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎంత ఆహ్లాదంగా ఉండేదండి. భీముడు గనక వంటశాలలో అడుగు పెడితే భీముడు వచ్చాడని తెలిసిపోయేది. ఎందుకో తెలిసినా ఆయన శరీరం నుంచి అటువంటి సుగంధం వచ్చేది. దిక్కుమాలిన మసాలాల వాసనలు అవి వచ్చేది కాదు. వంటింట్లో ఉన్న ఆయన దగ్గర నుంచి సువాసనే. అందుకే ఆయనతో యుద్ధం చేయడం అదృష్టం అన్నారు. ఆయన శరీరం తగిలితే పులకించేవారట. రాక్షసులు చావు దెబ్బతిన్నా సంతోషించారట. బకాసురుడి దగ్గర దరిద్రపు కంపు, పొలుసు కంపు, ఎండు రొయ్యల కంపు, చేపల కంపు, పీతల కంపు, ఆ కంపు, నత్తల కంపు ఇవన్నీ వచ్చేవి. ఎందుకంటే వాడు ఎప్పుడు పచ్చి మాంసం తింటూ స్నానం చేయడు కనుక. వాడికి స్నానం ఏడాదికి ఒకే మారు. కాబట్టి అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. స్వామివారి శరీరం అంతా అలాంటి అంగరాగాల మయమైపోయింది. సుగంధ ద్రవ్యాలు పులుముకున్నట్టు అయిపోయింది. ఇక తద్దుకూలమభూదివ్యం గజచర్మాది సుందరం, ఒంటికున్నటువంటి గజచర్మం ఉందే అది దుకూలంగా పట్టు వస్త్రంగా మారిపోయింది. అందమైన పట్టు వస్త్రం అయిపోయింది. ఈశ్వరోపి స్వయం సాక్షాత్ ఐశ్వర్యం లబ్ధవాన్ స్మృత. ఆయన నిజంగా ఈశ్వరుడు. ఈశ్వరస్య భావ ఐశ్వర్యం. కాబట్టి ఐశ్వర్యం ఆయన దగ్గర ఉంటుంది. నిజంగా ఈనాడు ఈశ్వరుడు ఐశ్వర్యం పొందినవాడు అయ్యాడురా అనుకున్నారట జనం అంతా. అసలు ఐశ్వర్యం ఈందే. తక్కిన వాళ్ళంతా ఈయన దగ్గర నుంచి లాక్కుని వాళ్ళు అలంకరించుకుంటున్నారు. ఈయన అమాయకంగా అలంకరించుకోకుండా వస్తున్నాడు. అలంకారం చేసుకోకుండా బూడిద పూసుకున్నా అందంగా ఉంటాడు, అలంకరించుకుంటే ఇంకా అందంగా ఉన్నాడు అనుకున్నారట. కొంతమందికి ఏ అలంకారం ఉండదు చూడండి. చేతికి ఒక్క వేలుకు ఉంగరం ఉండదు, మెడలో ఒక గొలుసు ఉండదు, ఏదో చెవులకి దేవుడిచ్చిన కుండలాలు తప్ప ఊరికి పంచి కట్టు కూర్చుంటారు. అయినా చూడండి ఎంత అందంగా ఉంటారు. మరి కొంతమంది ఉంటారు మా ఐదారు దిక్కుమాలు కూడా ఒళ్ళంతా రుద్దుకుని అవి పూసుకుని ఇవి పూసుకుని అద్దంలో 100 సార్లు చూసుకుని దువ్వుకుని ఒళ్ళంతా మేసాలకు రంగేసి నెత్తికి రంగేసి ఎన్ని వేసుకున్నా వాడిని చూస్తే ముసలాడని అర్థమైపోతుంది. అలా ఈశ్వరుడు ఎలా ఉన్న అందమే. బూడిద పూసుకున్న నాగాభరణాలతో ఉన్న జటాజోటాలు ధరించిన అందమే. ఇప్పుడు రత్నాభరణాలతో చందనాదులు పూసుకున్న అందమే. ఎప్పుడూ శివుడే అందగాడు అనుకున్నారు విష్ణువు, బ్రహ్మ మొదలైనటువంటి వాడు. ఇప్పుడు అందరూ అయ్యాక విష్ణువు దేవదేవ, మహాదేవ, గృహ్య విధి అని ఒక విధానం ఉన్నది వేదంలో. ఈ గృహ్య విధానం ప్రకారంగా నువ్వు పెళ్లి చేసుకో అన్నాడు ఆయన. ఆయన అన్నది ఆ గృహ్య విధానం నాకేం తెలుసు అన్నాడు. మళ్ళీ బ్రహ్మగారినవి నేను చేయిస్తానులేండి, మీకెందుకు ఆ విషయం, బ్రహ్మలం మేము ఉన్నాం కదా అన్నట్టు ఆయన. ఇంతలో బ్రహ్మగారి మాట విని ఆయన అలాగే ఆ విధానం ప్రకారం అర్చన చేయమనగానే పక్క నుంచి వెళ్ళి నారదుడు వచ్చాడు. మహాత్మా ఇంకొక పని ఉందన్నట్ట. ఏమిటా పని? గ్రహాలను పూజించు, గ్రహశాంతి చేయకుండా పొరపాటు కూడా పెళ్లి చేసుకోకూడదు. శివుడు మళ్ళీ ఏమెరగినట్టుగా నేను కూడా గ్రహ పూజ చెయ్యాలా అన్నాడు. వెంటనే గ్రహాలు ఏమన్నాయి? ఈశ్వర నీ దగ్గర సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నావు అని ముందుగా ఆయనకి చాగిలబడి నమస్కరించి, నువ్వు కాశీలో మాకు ఒక వరం ఇచ్చావు, మేమందరం కాశీ వచ్చాం, మా పేరు మీదుగా లింగాలు ప్రతిష్ఠించాం. అప్పుడు నువ్వు మమ్మల్ని గ్రహాలను చేసి అంబరంలో పెట్టావు, ఆకాశంలో మమ్మల్ని గ్రహాలను చేసి పెట్టావు. అప్పుడు మాకేమైనా వరం ఇచ్చావు? ఈ ప్రపంచంలో నేనైనా విష్ణువైనా ఎవరమైనా మేము మళ్ళీ పెళ్లి చేసుకోవడం తటస్థిస్తే, తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని పూజించకుండా పెళ్లి చేసుకోము. కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహారాధన మంటపారాధన చెయ్యవలసిందే అన్నావు. ఇప్పుడు నువ్వు మాకు ఇచ్చిన వరం తప్పుతావా అనగానే, తప్పనైనా ఆ విషయం లోకానికి తెలియజేయడానికి పనిచేస్తున్నాను. ఎవడైనా గ్రహారాధన చెయ్యవలసిందే, మంటపారాధన చెయ్యవలసిందే, విఘ్నేశ్వర పూజ చెయ్యవలసిందే. అప్పటికా విఘ్నేశ్వరుడు రాలేదు, కానీ ఒకప్పుడు విఘ్నేశ్వర రూపంలో ఉన్నవాడికి వరం ఇచ్చాను ఇంతే అన్నాడు ఆయన.
ఆ మాట నిలబెట్టుకుని బ్రహ్మగారిని పిలిచాడు. కానీ గ్రహ పూజ అన్నట్ట. గ్రహాణం పూజనం ప్రీత్యా చక్రుస్తే శంభునా మయా మండపస్థసురాణాంచ సర్వేషాం విఘ్నశాంతయే. ఇక అప్పుడు తక్కిన పురోహితులు, నారదుడు, బ్రహ్మ, ఈ మయ అనే పదం ఎందుకంటే బ్రహ్మగారు చెప్తున్నారు ఈ కథంతా, అందుకని ఈ మయ అన్న చోటలో బ్రహ్మగారు చెప్తున్నారు నా చేత చేయించబడింది అని. మొత్తం శివపురాణం అంతా బ్రహ్మ ఉవాచ ఎవరికి? నారదునికి. నారదుడు అడుగుతాడు, ఆయన చెబుతాడు. కానీ ఇద్దరు పాత్రలు కాబట్టి మధ్య మధ్యలో మనం వాళ్ళ గురించి చెప్పుకుంటాం అంతే. వాళ్ళిద్దరూ దగ్గరే ఉన్నారు. నా చేత ఆనాడు శివుడి చేత గ్రహ పూజ చేయించబడింది, నేనే చేయించాను దగ్గరుండి. బ్రహ్మగారిని నేను బ్రహ్మత్వం వహించాను. బ్రహ్మగారికి శివుడు అంటే అంత ఇష్టం. చూసారా మరి? శివుడు పిలిచేటువంటి పెళ్లి చేసుకొని నాకు ముహూర్తాలు ఉన్నాయి, డబ్బులు వస్తాయి, బయట రానని వల్ల ఆ విధంగా నేను ఆనాడు శివుడి చేత గ్రహ పూజ చేయించాను. మండపంలో ఉన్న విఘ్న దేవతలందరినీ పూజింపజేయించాను. విఘ్నశాంతి కోసం శివుడి చేత పూజ చేయించాట. విఘ్నశాంతికి ఇప్పుడు ఇక్కడ ఎందుకు మంటపారాధన చేశారు? ఇప్పుడు మీకు అర్థమైందా? శివుడు చేశాడు, ఆయన చెప్పిన పని మనం చెయ్యాలి. చెయ్యకపోతే ఉపయోగం లేదు. అందుకే మొదటి రోజే ఇక్కడ మొత్తం నవగ్రహాలని, తర్వాత అధిదేవతల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానం చేసి కలశములు పెట్టి పూజించి త్రిమూర్తులను ఆహ్వానించి యథాశక్తిగా అర్చన చేసి, దాంతోపాటు దీక్షా కంకణాలు కూడా పెట్టి ఆ రక్షాబంధనాలకు కూడా అర్చన చేసి వాటిని మీకు ఇచ్చారు, అవి మీరు ధరించారు. అందుకే మీ అదృష్టం బాగుండి సప్తాహ దీక్ష దాదాపు అప్పుడే చివరికి వచ్చేసింది. రేపటితో ఈ సప్తాహం పూర్తవుతోంది. నిజంగా పూర్వజన్మ సుకృతం కదటండి. కాశీలో క్షణం గడిపితే చాలట. దినమర్థం, ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం స్కాంద పురాణంలో ఉంటుంది. ఎందులో ఉంటుంది? దినమర్థం తదర్థం వా ముహూర్తం క్షణమేవవా. దినములో సగభాగం అంటే పగలులో సగం. పగలు 12 గంటలు ఉందనుకుందాం, అందులో సగం ఎంత? 6 గంటలు. కాశీలో 6 గంటలైనా ఉండండి కనీసం. అబ్బే 6 గంటలు ఎక్కడ ఉంటామండి? ఫ్లైట్ దిగ్గానే టైట్ షెడ్యూలు, అలా దండం పెట్టుకు పారిపోతాం అంటావా? కనీసం తదర్థం వా, అందులో సగం 3 గంటలైనా ఉండు. అబ్బే 3 అవర్స్ కూడా ఉండలేనండి, బిజినెస్ పని మీద వచ్చానండి, బిజీనెస్ నండి అంటే ముహూర్తం, కనీసం ఒక ముహూర్త కాలమైనా ఉండు. అబ్బే ముహూర్తానికి కూడా ముహూర్తాలు ఉంటాయండి మాకంటావా? క్షణమేవా, ఒక్క క్షణకాలమైనా ఉండన్నాడండి. కాశీలో క్షణం ఉన్నా చాలు. క్షణం ఉంటేనే త్రిక్షణుడి యొక్క అనుగ్రహం పొందుతామంటే, ఏ క్షణముక్తేశ్వరుడి అనుగ్రహం పొందుతున్నామంటే 9 దినముల పాటు ఇక్కడే ఉండి ఎక్కడికి వెళ్లకుండా భక్తి శ్రద్ధలతో శివ కళ్యాణం వింటూ, అర్చనలు చేస్తూ, హోమాలు చేస్తూ, మధ్య మధ్యలో పరమేశ్వర దర్శనం చేసుకుంటూ, హారతులు చూసుకుంటూ ఉన్నారంటే ఇక మీ పుణ్యం ఎంత గొప్పదో ఆలోచించండి. మీ పుణ్యం పుచ్చిపోయిందన్నమాట. పుణ్యం పుచ్చిపోవడం అంటే దాని అర్థం అపార్థం తీసుకోకూడదుమా? ఇంట్లో బియ్యం ఎక్కువైపోతే తినేవాళ్ళు కూడా లేరు, అంత ఎక్కువైపోతే పుచ్చిపోతుందట. అంటే పుణ్యం వాడడానికి వీలు లేనంత పుణ్యం చేసేస్తున్నారు మీరు. పుణ్యం ఎంతో కొంత వాడుకుంటూ ఉండాలి మనం. అసలు వాడుకోవడానికి వీలు లేనంత పుణ్యం మీది. అంత డబ్బు ఎక్కువైపోయిందనమాట. పుణ్యం అనే డబ్బు. ఈ డబ్బుల మూటలు 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 ఎక్కువైపోయాయి. ఈ మూటల్ని మీ దగ్గర నుంచి ఎవ్వరూ పట్టుకెళ్ళలేరు. ఎంత పుణ్యం సంపాదించిన పుణ్యాత్ములు మీకు ఎప్పుడూ శుభము కలుగుగాక. ఈ యాత్రకి ఎప్పటికప్పుడు ఏదో ఒక శుభయాత్రే భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ యాత్రకి ఇంకా ప్రత్యేకత, గ్రహణ స్నానం కూడా చేయగలుగుతున్నారు. అది కూడా గురు సన్నిధిలో. గురు సన్నిధిలో, జగద్గురువు యొక్క సన్నిధిలో, గంగా తీరంలో 4 గంటలకల్లా మనం అసిఘాట్కి వెళ్ళిపోతాం. అస్సి కదా, అది అసి, వరణ అసి. హిందీ వాళ్ళ నోట్లో పడితే అన్నీ అలా కొంత భ్రష్టాయి. నిజానికి అస్సి అంటే వెళ్ళి 80, అది అసిఘాట్ కాదు, అది అసి అనే ఒక చిన్న నది, వరణ అనే ఒక నది. వరుణ కాదు, వరణ. ఎన్నిసార్లు చెప్పిన అంతే. ఋత్విక్ వరణము అనాలి, వరుణ కాదు. వరుణిచ్చారేంటి వాడు మొహం. తరణోపాయం అనాలి, తరుణోపాయం కాదు, అది తరించే ఉపాయం. అర్థమైందా? కాబట్టి ఇక మీదట తరణోపాయం చూపించండి. నది పేరు చెప్పినప్పుడు ఇది వరణా నది, అది అసి నది. ఈ రెండూ కలిసిన ప్రాంతం ఇది. అందులో మనం అసిఘాట్కి ఎడుతున్నాం. 4 గంటలకల్లా షార్ప్గా అక్కడ ఉంటాం. అప్పుడే మనందరం సంకల్పం చెప్పుకుని స్నానం చేస్తాం. స్నానానంతరం ఒడ్డుకొచ్చి ఈ తడి బట్టలు ఇప్పి పక్కన పెట్టేసుకోవాలి. మరి నా మీద విసరకండి. ఎవరి తడి బట్టలు వాళ్ళే ఒక కవర్లో పెట్టుకోండి, పొడి బట్ట కట్టండి. తదనంతరం
సరిగ్గా 5 గంటల నుంచి 5:40 దాకా జపం చేయండి. 5:40 కల్లా మళ్ళీ మీ అందరూ ఈ పొడి బట్టలు ఇప్పి పక్కనెట్టి తడి బట్టలు కట్టుకుని మళ్ళీ స్నానం చేయండి. స్నానం చేస్తున్నప్పుడే మనస్సులో మీరు ఏం దానం చేసుకున్నా సంకల్పం చెప్పుకోండి. తిరిగి మళ్ళీ ఈ ప్రాంతానికో ఎక్కడికో ఆయన తీసుకెళ్తారో మండపం ఉంటుంది అక్కడ, అప్పుడు మీరు అందరూ అక్కడ కూర్చుని అప్పుడు మీరు ఏమన్నా చేసుకోదలిస్తే దానం చేయాలి. అది నియమం అన్నమాట. చూసారా, ఇన్ని మహాకార్యక్రమములు ఈ నవాహ దీక్షతో పాటు జరుగుతున్నాయి. పరమ పవిత్రమైన కేతుగ్రస్త సూర్యగ్రహణం అనే ఒక పర్వదినాన్ని ఈశ్వర సన్నిధానంలో, సాక్షాత్తు విశ్వనాథుని సన్నిధానంలో, అవిముక్త క్షేత్రంలో నిర్వహించుకోగలుగుతారు. మీ పూర్వజన్మ సుకృతం ఇది.